వృషభ రాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం వలన వీరు పడుతున్న కష్టాల నుండి బయటపడబోతున్నారు. మరొక 10 రోజుల్లోనే వీరి జీవితంలో పెను మార్పులు. అసలు వృషభ రాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశికి చెందిన వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదేవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు. వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టమే. ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితం అయితే చాలా బాగుంటుంది. వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం అయితే కలిసి రాబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధన లాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి. వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేయాలి. శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మేలు చేస్తుంది. నూతన వస్తు ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇష్టదేవత ఆరాధన శుభప్రదమైన ఫలితాలను కూడా మీకు కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, జూలై నెల వీరి జాతకం ప్రకారం ఏ విధంగా వీరి జీవితంలో మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. చాలా మంచి కెరియర్ కూడా కనిపిస్తుంది. కెరియర్ వారీగా మీరు కొన్ని అడ్డంకులను అయితే ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా కూడా మీకు మంచి సమయం అయితే కనిపిస్తుంది. పనివారీగా మీరు మీ యొక్క కెరియర్లో కొన్ని మార్పులు లేదా సూచిత స్థానంలో మార్పును కూడా మీరు అధికంగానే కలిగి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ పై అధికారులు మరియు సహోద్యోగులతో కూడా మీరు కొన్ని అపార్థాలు కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా మొదటి 2 వారాల్లో కొంత సమస్యకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా లేదా వారితో ఎక్కువగా వాదించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. తర్వాత 3వ వారం మీకు చాలా మంచి సమయం కలుగుతుంది. ఆర్థికంగా ఈ నెల మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం చూస్తారు. మీరు ఆదాయంలో అభివృద్ధిని కూడా చూడవచ్చు. ఊహించని ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. మీ పెట్టుబడులు మంచి రాబడిని కూడా కలిగిస్తాయి మరియు ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి వీరు ఈ నెలలో పొందుతారు. కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తుందండి. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి కూడా మీకు చాలా బాగుంటుంది. మొదటి 2 వారాల్లో మీరు కఠినంగా మాట్లాడడం వలన మీ యొక్క కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలు కలిగి ఉంటాయి. ఎందుకంటే వీరు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. 3వ వారం నుండి కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా ఈ నెల సర్వసాధారణంగా ఉంటుందండి. ప్రథమార్థంలో రక్తము లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పని ఒత్తిడి, సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగే అవకాశం ఉంటాయి.
ద్వితీయార్థంలో ఎటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు కూడా సూచింపబడడం లేదు. వ్యాపారంలో ఉన్న వారికి నెల చాలా సాధారణ వ్యాపారం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం కూడా జరుగుతుంది. అయితే ఆర్థికంగా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్న ఇబ్బందులు కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి. భాగస్వామి ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదండి. విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది. వారికి చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. వారు తమ యొక్క సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. కుజుని యొక్క గోచారం కారణంగా అప్పుడప్పుడు కూడా వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా జరిగే అవకాశాలు అయితే మీ జీవితంలో సూచించబడుతున్నాయి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరి జీవితంలో జరగబోతోంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు వయసులో శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా కూడా వీరు ఉంటారు. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలో వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె వీరు భావిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి అదృష్ట సంఖ్య 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి. ఈ రాశి వారి ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు కూడా లభిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.